ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అక్రమంగా రెగ్యులరైజ్ కాంట్రాక్ట్ జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ వెంటనే రద్దు చేయాలి. యూనివర్సిటీలో లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము 3 డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ తో ఈ రోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ని మీరు విడుదల చేశారు. కానీ 20,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు డిక్లేర్ చేశారు. నిరుద్యోగులు అంటే మీకు అసలు చిత్తశుద్ధి లేదు, భయం లేదన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల నిరసనలతో పోరాటాల పునాదులపైన ఏర్పడింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు మీరు నిరుద్యోగులను విస్మరించినట్లయితే మరొక్కసారి మీకు కూడా ఆ పోరాటంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా మరొక విషయాన్ని చెప్తున్నాము. గతంలో 2023లో కాంట్రాక్ట్ లెక్చరర్లని, జేఎల్ అని, డిఎల్ అని, అట్లానే పాలిటెక్నిక్ లెక్చరర్లని మీరు రెగ్యులరైజ్ చేశారు. చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ తో రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది మేము చెప్పడం కాదు, అనేక ఆరోపణల తర్వాత, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అధికారులు కూడా వెల్లడించడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. అవును, ఫేక్ సర్టిఫికెట్స్ తో రెగ్యులరైజ్ అయ్యారని. ఈ రోజు వాళ్ళపైన మీరు చర్యలు ఎందుకు తీసుకోరని మేము అడుగుతున్నాం. ఎవరైతే అధికారులు వాళ్లకు చేతులు చాపి డబ్బులు తీసుకుని వాళ్ళని రెగ్యులరైజ్ చేశారో వాళ్ళని కాపాడడానికి మీరు కొమ్ము కాస్తున్నారా అని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. తక్షణమే నిరుద్యోగులకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ని తక్షణమే విడుదల చేయకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీల పక్షాన, అదే నిరుద్యోగ జేఏసీ పక్షాన మళ్ళొకసారి పోరుబాట పట్టాల్సి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నోటిఫికేషన్